షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చేపట్టింది అధికార పార్టీ. మనతో మాట్లాడడానికి బుడ్డ రాజశేఖర రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎలా సాగుతుంది? చాలా బాగా జరుగుతూ ఉంది. ఏదైతే గడిచిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో గతంలో మేము మా ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో సూపర్ 6 కార్యక్రమాలు, సో అవన్నీ అమలు చేయడం మొదలుపెట్టాం 1 by 1. సో ఇవన్నీ ప్రజలకు, లబ్ధిదారులకు కరెక్ట్గా అందుతున్నాయా లేదనే ఉద్దేశంలో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సో అందరు ఎమ్మెల్యేలకు కానివ్వండి, ఎంపీలకు కానివ్వండి, మంత్రులకు కానివ్వండి, ఆల్ టోటల్ సిస్టమ్ అంతా కూడా మీరు గ్రామాలకు వెళ్ళండి. ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఆయన కూడా తిరగడం జరుగుతూ ఉంది. ఇంటింటికి వెళ్ళి అక్కడ వాళ్ళ వాస్తవాలన్నీ కనుక్కొని అందుతున్నాయా అందడం లేదా అని చెప్పేసి మేము కూడా కనుక్కోవడం జరుగుతుంది. దాదాపు నాకు తెలిసి 98%, అంటే నేను కూడా ఇప్పుడు తిరుగుతూ ఉన్నాను కదా, అక్కడక్కడ కొంతమందికి రాలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళ రీజన్స్ కూడా కనుక్కొని ఎవరికైతే రాలేదో సో ఎందుకు వాళ్ళకి రాలేదని చెప్పేసి ఆ రీజన్ కూడా మేము వాళ్ళ పేర్లు వాళ్ళ నోట్ చేసుకొని సో మళ్ళీ వాళ్ళకు వచ్చేటట్టు చేసే దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్స్, ఎందుకంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం కదా, అందుకు బాగా సంతోషంగా ఉన్నారు అందరూ. దాంతోపాటు పెన్షన్ కూడా అడుగుతున్నాం, గ్యాస్ సిలిండరు దానికి డబ్బులు పడినాయి అడుగుతున్నాం. ఎక్కడైతే పడ్డం లేదు రాలేదు అని చెప్పినప్పుడు వాళ్ళు నోట్ చేసుకొని, ఎందుకంటే ఇది ఒక పెద్ద వ్యవస్థ, సో ప్రాబ్లమ్స్ ఉన్నట్టు రెక్టిఫై చేసి వాళ్ళకి. ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడొస్తున్నాయి, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేశారు. సో వాళ్ళు ఇష్టానుసారం మ్యాపింగ్ చేసి పెట్టినారు. సో దాన్ని మేము మళ్ళీ జియో ట్యాగింగ్ చేసి రెక్టిఫై చేసే దాంట్లోనే ఇవి కొంచెము అక్కడ ప్రాబ్లంగా. అది కాకుండా ల్యాండ్ సర్వే చేసినారు పోయినసారి, అవి ఇష్టానుసారం చేసినారు. డబుల్ ఎల్పిఎంలు, ట్రిపుల్ ఎల్పిఎంలు రకరకాలుగా పడినాయి. సో దానివల్ల కొంత ప్రాబ్లమ్స్. ఒక ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే సో అతను కూడా దానికి అటాచ్ అయి ఉన్నాడు. ఇటువంటి రీజన్స్, అంటే పోయిన గవర్నమెంట్ చేసిన తప్పిదాల వల్ల కొంతమందికి రాలేదు, అవి ఇప్పుడు రెక్టిఫై చేస్తాము. వాళ్ళకు కూడా లబ్ధిదారులకు అందేటట్టు చేయడానికే మేము ఈ కార్యక్రమం పెట్టుకొని తిరగడం జరుగుతుంది. ఈ ఏడాది కాలంలో అభివృద్ధి కార్యక్రమంలో ఏం చేశారంటే? బ్రహ్మాండంగా చేసిన అభివృద్ధి, ఇది సంక్షేమం ఇందాక చెప్పింది. అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే మీరు ఫస్ట్ టాప్ ప్రయారిటీ చూసుకోండి. మన నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా R&B రస్తాలు ఎట్టున్నాయి మొన్నటిదాకా. అసలు రోడ్లలో మనిషి నడిచే పరిస్థితి లేదు. మనం మోటార్ సైకిల్ పోయేది కానీ, ఆటో పోయేది కానీ, కారు పోయేది కానీ, జీపు, బస్సు, లారీ, ఇంకా కథలు వేరే. అటువంటి పరిస్థితుల నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్గా, అవునా, ఎక్కడైతే గుంతలు పడినాయో అవన్నీ కూడా కార్యక్రమాలు దగ్గర 1600 కోట్ల రూపాయలు పెట్టి గుంతలు పూడ్చడానికి. వాళ్ళు చేసింటే చిన్న చిన్న మరమ్మతులు చేసింటే ఈరోజు అంత అవసరం లేదు, కొత్త రోడ్లు వేసుకొని ఉండొచ్చు. కేవలం గుంతలు పూడ్చడానికి ఈరోజు 1600 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మన దౌర్భాగ్యం, పోయిన ప్రభుత్వం చేసిన నిర్వాహకం. అదే కాకుండా R&B చేసుకున్నాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అంతర్గత రహదారులు దగ్గర 20 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి తెచ్చుకున్నాం. అలాగే RWS నుంచి కూడా ఇప్పుడు కొన్ని స్కీమ్స్ శాంక్షన్ చేపించి టెండర్స్ కూడా కంప్లీట్ చేసాం. తొందరలోనే వర్కులు మొదలవుతాయి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కనీసం గ్రీజు కూడా డబ్బులు ఇవ్వలేకపోయిన గవర్నమెంట్లో. గతంలో మీరు కూడా చూశారు నాతో పాటు, సిద్ధాపురం ఎట్లా ఉండింది పోయిన 5 సంవత్సరాల్లో. అసలు అది ఒక రిజర్వాయర్ మాదిరి ఉండిందా? ఒక కేబుల్ పోతే పాడు చేసుకుని దాన్ని రిపేర్ చేసుకునే పరిస్థితి ఉండిందా? అసలు రిజర్వాయర్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. చెట్లు పుట్టలు మొలిచిపోయి, పంపు 1, పంపు 2, స్టేజ్ పంప్ 1, స్టేజ్ 2కి పోవాలంటే మార్గమే లేదు. సో ఇవన్నీ ఇప్పుడు మెయింటెనెన్స్ కింద రివైవ్ చేశాం. సో మీరు వెళ్ళి చూడండి కావాలంటే. కనీసం ఇప్పుడు అంటే సిద్ధాపురం కానీ, తెలుగుగం కానివ్వండి, కేసీ కెనాల్ కానివ్వండి, ఒట్టి మెయింటెనెన్స్కే ఇప్పుడు నేను 12 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. మళ్ళీ అదనంగా ఏదైతే ప్రామిసులు గతంలో చేసి నిలబడిపోయి వాళ్ళ ప్రభుత్వంలో చేయలేదు, సో అవన్నీ ఇప్పుడు మళ్ళీ మొత్తం ఎస్టిమేషన్స్ మళ్ళీ రివైజ్ ఎస్టిమేషన్స్ పెట్టేసి శాంక్షన్స్ పోయినాయి. ఇప్పటికే అప్రూవల్ అయిపోయి దాదాపు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళినాయి. అవి కూడా తీసుకొచ్చుకుంటాం. సో ఇట్లా వేరియస్, నాట్ ఓన్లీ ఒక్క డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్ మీద ఫోకస్ చేసేసి దానికి సంబంధించిన రావాల్సిన నిధులు ఈ సంవత్సరం దాదాపు మన నియోజకవర్గానికి దగ్గర 150 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం. ఇది అభివృద్ధి కార్యక్రమం, ఇది సంక్షేమ కార్యక్రమం మేము చేసినది. శ్రీశైలం డ్యామ్ డేంజర్లో ఉంది. ప్లంజ్ పూల్ ఇప్పటికీ పూర్తి కాని, అంటే అక్కడ మరమ్మతుల పనులు పూర్తి కాలేదు. తాజాగా ఇవ్వాలా
10వ గేటు సంబంధించి లీకేజ్ స్టార్ట్ అయింది. మరి ఎందుకోసం ఈ ప్రాజెక్ట్ మీద ఫోకస్ లేదు? లేదు అది పొరపాటు, మీరు ఫోకస్ చేయలేదని అడగండి. వాస్తవంగా ప్లంజిపూల్లో కొంత డ్యామేజ్ జరిగినమాట వాస్తవం. ఎందుకంటే 2009లో వచ్చిన వరదల వల్ల అనేక సంవత్సరాలు కట్టినప్పటి నుంచి కూడా, ఎందుకంటే అది టాలెస్ట్ ప్రాజెక్ట్, అది రిజర్వాయర్, చాలా హైట్ నుంచి నీళ్లు పడతాయి. సో దానివల్ల కొంత ప్రాబ్లం వచ్చింది. 2009లో వచ్చిన వరదతో డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉన్నారు ప్రతిరోజు అనేక మంది నిపుణులు, మన భారతదేశంలో అత్యధిక ప్రాధాన్యం ఉన్న నిపుణులే కాదు, ప్రపంచ దేశాల నుంచి కూడా నిపుణులు పిలుచుకోవచ్చు. అంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది సర్వే దాదాపు పూర్తి అయింది. అంటే అండర్ వాటర్లో కూడా పోయి కెమెరాస్ పెట్టి కూడా చేశారు ఈ మధ్యనే, అవునా? సో ఇవన్నీ పూర్తయింది. ఇప్పుడు ఆ పని చేయాలంటే అక్కడికి అప్రోచెస్ అవసరం. కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. ముందు ఆ ప్లేస్కి పోవాలా, వర్క్ జరగాలంటే అప్రోచ్ లేదు కరెక్ట్గా. సో ఆ పనులకు సంబంధించే దగ్గర ఇప్పుడు 34 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పిలిచారు. సో ఆ టెండర్లు పూర్తయినాయి. ఆ పనులు పూర్తయితే అక్కడికి మెటీరియల్ పోవాలన్నా, ఏది పోవాలన్నా ఎట్లా పోతుందో చెప్పండి. సో అది కూడా అయింది. అది వరల్డ్ బ్యాంక్ ఆల్రెడీ శాంక్షన్ చేసింది. దగ్గర 150-200 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఓకే అయిపోయింది అది. సో ఈ పనులన్నీ అప్రోచ్ చేసుకో, అక్కడ ఉన్న టెక్నికల్గా ఏదైతే ఆ ప్లంజ్ పూల్లో ఉన్న ఇబ్బందులు ఏంటివి అవన్నీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ పనులు పూర్తయితే ఆ పనులు మొదలు పెడతాం. డ్యామ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, అది మాకు బాగా తెలుసు. ఖచ్చితంగా దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినాం. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. డ్యామ్కి వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఎవరు రైతాలను అందరూ కాపాడే బాధ్యత తీసుకుంటాం దాన్ని తయారు చేసి. ఎన్నికలకు ముందు మీరు హామీ ఇచ్చారు టెంపుల్ టూరిజంని డెవలప్ చేస్తా అని చెప్పి. దానికి ఎక్కడ దాకా కనీసం స్టార్ట్ అయిన పనులు ఎంత? ఇప్పుడు ఈరోజు పెట్టిన మీటింగ్ కూడా అదే, అంటే స్వర్ణాంధ్ర విజన్ 2047 కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దాంట్లో భాగంగానే స్వర్ణ శ్రీశైలము, విజన్ శ్రీశైలం అనే కార్యక్రమం. గతంలో మేము చెప్పినట్టే మనకు వేరే స్కోప్ లేదు ఇక్కడ. ఇండస్ట్రీస్ కానీ, మైన్స్ అండ్ మినరల్స్ కానీ ఏం లేవు నియోజకవర్గం. టెంపుల్స్, ఫారెస్టు, అగ్రికల్చర్, రిజర్వాయర్, అంతేనా? వేరే ఏం లేదు కదా మాకు. సో దీని మీదే ఫోకస్ చేస్తామని చెప్పాం. దాని మీదే ఫోకస్ చేసినాం, ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ఏదైనా రావాలన్నప్పుడు ఇక్కడ సోర్సెస్ ఏమున్నాయనేది చూపించాల్సిన బాధ్యత మాకే ఉంటుంది, ప్రభుత్వానికి, మాకు. ఎవరైతే ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన వాళ్ళు రావాలన్నప్పుడు వాళ్ళకి ఇక్కడ ఉన్న సోర్సెస్ అంతా చూపించేసి ఎట్లా ఫీజిబిలిటీ ఉంటుంది, వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఏ సహకారాలు వస్తాయి, వాళ్ళొక కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేస్తాను. అనేది కార్యక్రమాలు చేస్తున్నాను. ఇప్పటికీ నేను పర్సనల్ కూడా అనేక మంది ఈ ఎట్లా డెవలప్ చేయాలని దీని కింద హాస్పిటాలిటీ సిస్టంలో ఉన్న వాళ్ళను, హోటల్స్ కానివ్వండి, రిసార్ట్స్ కానివ్వండి, అవునా, అట్లే ఈ మిగతా యాంగిల్స్ అంటే రిజర్వాయర్స్ ఉన్నాయి, టెంపుల్స్కు ఇంకా ఎట్లా భక్తులు పెంచాలన్నప్పుడు అక్కడ అకామిడేషన్స్ పెంచాలి, అవునా. సో ఇవన్నీ ఈ ప్రాజెక్టులో భాగం. ఇవన్నీ కూడా ఫోకస్ చేసినాం. ఇప్పటికి నేను 2-3 మీటింగ్స్ అయినాయి మావి. ఒక దగ్గర ఒక 7-8 మంది ఎవరైతే ఈ ప్రాజెక్ట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కూడా మీట్ అయ్యాను. సో వాళ్ళు తొందరలోనే వాళ్ళు కూడా విజిట్కి వస్తారు ఇక్కడ. అంటే మనకు ఆ టెంపుల్స్, ఫారెస్ట్, రిజర్వాయర్స్ ఇవన్నీ 3 ఎట్లా లింక్ చేయాలనేది మనం ఒక డిపిఆర్స్ తయారు చేసుకోవాల్సింది. ముందు వాళ్ళు ఫిజికల్గా ఇక్కడంతా చూసి ఆ టీమ్స్, టెక్నికల్ టీమ్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తొందరలోనే రాబోతున్నారు. సో ఆ విజిట్స్ అయిన తర్వాత ఒక 2-3 విజిట్స్ ఉంటాయి. అయిన తర్వాత ఈ ప్రాజెక్టు గవర్నమెంట్కి అప్పుడు ప్రపోజల్స్ పెడితే ఎక్కడ ఏ ల్యాండ్ కావాలి, ఏం కావాలి, ఎట్లా డెవలప్ చేయాలని ఇవన్నీ చేస్తాం. అంటే మీరు చెప్పే సంక్షేమం అసలు మోసం చేశారు ప్రజలకని, అభివృద్ధి ఎక్కడ జరగలేదని, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని వైసీపీ ఈరోజు ప్రజలకు వెళ్తుంది. ఎట్లా చూడాలని? ఆయన నోరుందని ఎవడైనా ఏమైనా మాట్లాడతాడు. ఏం చెప్తాం? ఒక పేపర్ పెట్టుకున్నాడు, ఒక టీవీ పెట్టుకున్నాడు, ఆయనదే స్టాంప్. అది ఏం చూపించుకుంటే ఏం చెప్తే చూపిస్తుంటారు వాళ్ళు. నువ్వు చూపించడం లేదట, మళ్ళా మిగతా ఛానల్ చూపించడం లేదే. ఒక సాక్షిలో తప్ప పేపర్ అయిందే కాబట్టి రాసుకుంటాడు, టీవీ అయిందే కాబట్టి చూపించుకుంటాడు. అంతకు తప్ప నువ్వు పోయినసారి ముఖ్యమంత్రి వేసుకొని ఇంట్లో వండుకుంటువి, తిరుగుతే బయటకు వస్తే పరదాలు కట్టుకుంటువి. నువ్వు ఏం చేసావో నీకే తెలియదు. నువ్వు పరదాలు కట్టుకొని బస్సులో కూర్చొని నువ్వు నిద్రపోయినావా తెలియదు, బాగున్నావా తెలియదు. ఏదైనా పబ్లిక్లోకి వస్తే ఇప్పుడు మేము తిరుగుతున్నాం, గ్రామాలు సందులు తిరుగుతున్నాం. ఎందుకు? నిజంగా మనం చేసినది అక్కడ చేరిందా లేదా తిరిగితేనే తెలిసేది. వాళ్ళ ఆయన తిరగకపోయా, వాళ్ళ ఎమ్మెల్యేలు తిరగకపోయి ఏం జరిగింది కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చేసేదాన్ని చూసి ఓర్సలేక కడుపు మండి పదవులు పోయానని చెప్పేసి. మీ పదవులు ఎందుకు పోయినాయి? అసలు ఎందుకు పోయినాయి? 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినారు. ఎందుకు పోయినాయి? అసలు దీని మీద ఎప్పుడన్నా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా? అది వదిలేసి ఇప్పుడు ఎవరికైనా ఒక నష్టం జరిగితే, అరే నాయన ఈ లాస్ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, మన తప్ప, ఎదుటివాడు తప్ప, ఇంకొక తప్ప అని విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పటి వరకు వాళ్ళ పార్టీలో ఇటువంటి కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందా? ఈ గడిచిన సంవత్సర కాలంలో
వాళ్ళ పార్టీ మీటింగులలో ఎక్కడన్నా కానీ ఎక్కడన్నా విశ్లేషించుకున్నారా? అంటే వైసీపీ పార్టీ అంటుంది మేము విశ్లేషించుకున్నాం, కేవలం కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది కాబట్టి మా మీద బురద జల్లుతుంది, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందంటే వాళ్ళు దిగి సంవత్సరం అయింది, మేము ఎక్కి సంవత్సరం అయింది. ఏంది వాళ్ళ మీద మేమేందుకు బురద చల్లాలా? మాకేం అవసరం ఉంది? మాకు ప్రజలు ఇప్పుడు బాధ్యత ఇచ్చినారు, అవునా? వాళ్ళు పని చేయలేదు కాబట్టి, సక్రమంగా పరిపాలించలేదు కాబట్టి మాకు ఇచ్చినారు. ఇప్పుడు మాకు బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు పొద్దున్న లేచి వాడు మాట్లాడుకున్న దానికల్లా మేము సమాధానం ఇవ్వాలన్నా? మాకు పనులు చాలా ఉన్నాయి. వాళ్ళకంటే పని పాట లేదు. అధికారంలో ఉన్నప్పుడు పని లేదు, ఇప్పుడు పని లేదు. అడ్డంగా సంపాదించినారు, దాన్ని ఖర్చు పెట్టుకుంటుంటారు, అందరినీ కొనడానికి చూస్తారు, అవునా? ఇప్పుడు కూడా బెదిరిస్తారు. సో మాకు కావాల్సిన పని లేదు. మాకు చాలా కార్యక్రమాలు, చాలా బాధ్యతలు ఉన్నాయి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. దాని మీదనే మేము ఎక్కువ ఫోకస్ ఈ చేస్తాం. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అక్రమ కేసుల్లో పెట్టి ఇరికించాలని చెప్పి హైదరాబాద్లో ఏదో తుపాకు ఆయుధాల అక్రమ రవాణా చేస్తున్నారనేసి మీ మీద ఆరోపణ చేస్తున్నారు. చక్రపాణి రెడ్డి మీద నేను కేసు పెట్టిస్తానని చెప్పినానా? అసలు ఆదిలాబాద్లో దొరికింది ఎవడు? అక్రమ ఆయుధాలు ఎవరు దొరికింది? క్యాండిడేటు వట్టి వెంకటరెడ్డి. ఏ పార్టీలో ఉన్నాడు చెప్పండి, ఆయన్ని అడగాల మీరు. అది వట్టి వెంకటరెడ్డి అనేవాడు ఏ పార్టీలో ఉన్నాడు? అంటే మా పార్టీలో ఉన్న వ్యక్తి చేసి ఉండొచ్చు, నేను కాదు కదా, నాకేంటి సంబంధం అంటాడు ఆయన. వట్టి వెంకటరెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ నేర చరిత్ర ఉన్నవాడు, మడ్డలు చేసినవాడు. నీ పార్టీలో పెట్టుకొని తిప్పి ఊరంతా దందాలు చేయించినావు. సున్నిపేట గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించినావు. మీ సపోర్ట్ లేని చేస్తారా వాళ్ళు? ఇవన్నీ చేస్తారా? ఇప్పుడు చూపిద్దురా, సున్నిపేటలో ఎక్కడ స్టాప్ చేశాం. ఎవరు అక్కడ ప్రైవేట్ హోటల్స్ కడుతున్నారు? ఎవరు మనుషులు? నా దగ్గర 9 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ప్రభుత్వ భూమి వాళ్ళకేం అలొకేషన్ లేదు, అలాట్మెంట్ లేదు, ఒక జీవో లేదు, భూమి ఆక్రమించుకున్నారు, హోటల్ లేపుతున్నారు. కనపడలే చక్రపాణి రెడ్డికి? కనపడవా? ఎవడో ఎక్కడో బీదోడు కొంచెం స్థలం వేసుకుని ఇల్లు కట్టుకుంటే సున్నిపేట తెలుగుదేశం వాళ్ళు ఆక్రమించుకుంటారని చెప్తాడు ఈ దరిద్రులు. 9 హోటళ్ళు, ఒక్కొక్క హోటల్ 30 రూములు 40 రూములు. మీరు పోయి చూసి రాపోండి. సున్నిపేట విషయానికి వస్తే జనసేన పార్టీ కార్యాలయం కూడా ఆక్రమించారనేసి ఆ మధ్యకాలంలో పెద్ద రచ్చ జరిగింది. అది జనసేన పార్టీ కార్యాలయం లేదు, అవి అదే విషయాలు తెలుసుకోకుండా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు అక్కడ ప్రతి కులాలకు సంఘాలు ఉన్నాయి వాళ్ళకు, అవునా? ప్రతి కులాలకు సంఘాలు ఉన్నాయి. సో వాళ్ళకు కొంత వాళ్ళ కమ్యూనిటీకి హాల్స్ కొన్ని కావాలా, కమ్యూనిటీ డెవలప్మెంట్కు మాకు ఒక మీటింగ్లో, ఎందుకంటే అక్కడ ఉండే లిమిటెడ్ ల్యాండ్స్. సో అన్ని కమ్యూనిటీస్ అడుగుతున్నారు, దానికి సంబంధించి వాళ్ళు ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతున్నారు, దానికి ఓకే చెప్తున్నారు. కానీ పార్టీ ఆఫీసులకు ఎక్కడ లేదు. అక్కడ జనసేన పార్టీ ఆఫీస్కి ఎవరు స్థలం ఇవ్వలేదే. చూడండి, కమ్యూనిటీ ఇప్పుడు గతంలో కూడా ఇచ్చినాము, కమ్యూనిటీస్కి ఇవ్వలేదని చెప్పడం లేదు కదా, గతంలో కూడా ఇచ్చాము. అట్లా వాళ్ళు అడుగుతారు, ఓకే చేస్తాం, తప్పే ఉంది. ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్కు వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలనుకోవడం తప్ప? నీళ్ళకి హోటల్ కట్టలేదే, ఆక్రమించుకొని ఇలాగ చేయలేదే. సో అది మేము చేస్తూ ఉండేది. మేము 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తున్నాము, సులాభాల కోసం కాదు. ఎమ్మెల్యేకి ఏడాది సమయం ఇచ్చా, నా మీద ఒక అక్రమ కేసు కూడా పెట్టలేకపోయారు, మరో ఏడాది ఇస్తున్నాను, దమ్ముంటే నా మీద కేసు పెట్టుకుంటున్నాను. నేను ఎన్నిసార్లు చెప్పమంటావా? మేమేం చెప్తున్నాం ప్రతిసారి? మీ లెక్క దౌర్జన్యాలు చేయము, పోలీసులను పెట్టి బెదిరియము, అక్రమంగా అరెస్టులు చేయము. సాక్ష్యాలు ఆధారాలు సేకరించాలి కదా, అవునా కదా? అవి కావాలి కదా. రేపొద్దున నువ్వే అడుగుతావు, మళ్ళీ దౌర్జన్యంగా నువ్వు అక్రమంగా వేసేసినావు, ఏం సాక్ష్యం ఉంది చెప్పు అని అడిగితే నీకేం చూపించాలి? నేను కొంచెం వెయిట్ చేయవా అని అడుగుతాను. నీకు ఉబులాట ఉంటే పోయి కూర్చో అని చెప్పాను, అంత తప్ప నేనే నిన్ను అరెస్ట్ చేస్తారు ఏమైనా పోలీసులకు ఎప్పుడు అని చెప్పినానా? చేయండి, ఎత్తుకపోండి వాళ్ళని. లేదు ఆయనగా అతన్ని కాదులే, వాళ్ళ కార్యకర్తలను ఏమన్నా ఎత్తుకోమని చెప్పినానా? అడగండి, వాళ్ళ కార్యకర్తలు చెప్తారు కదా. బుడ్డ రాసేడు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినాడని చెప్తారు. ఇప్పటికే కోడ లోకము. సాక్ష్యాలు ఆధారాలు అవి నిలబట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, ఎందుకంటే ఎవిడెన్స్ కరెక్ట్ ఉండాలి, అవునా? ఒకసారి బొక్కలేసి బిడ్డ మళ్ళీ ఎట్టుండాలా, పీక్కలేక సావాలను. అది చేస్తున్నాం. అంటే మామూలుగా గతంలో వైసీపీ పార్టీ బూతుల పార్టీ అన్నారు, బూతులు మాట్లాడుతున్నారు. అదే వర్షన్ని మీరు కూడా ఎత్తుకున్నారా? వెంట్రు కూడా పీకలేరనేసి మొన్న ఆయన మాట్లాడారు, మీరు మాట్లాడారు. ఎట్టు చూడాలి? నేను ఎంట్రుగా పీకలేవన్నా, ఏం భాషలయా అన్న? నేనేమన్నా? నా బొచ్చు కూడా పీకలేవు అన్నాడు ఆయన. అదేనా? నేనన్నానా ఆయన అన్నాడు? ఆయన అన్నాడు, మీరు అన్నారు కదా. నేనేమన్నా? నా బొచ్చు పీకమన్నానా వచ్చి అన్నానా? కాదే నేను అనింది. నీకు పీకడానికి ఏముంది ఆడ అన్నా? పీకడానికి ఏముంది? అందుకే చూడండి ఒకసారి, నాది వాయిస్ వినండి. నీకు పీకనీకి ఏముందయ్యా? ఏదో అభివృద్ధి చేసినా, వేల్పూర్లో రోడ్లు వేసినా, వేల్పూర్లో ఆసుపత్రి కట్టినా, వేల్పూర్లో నీళ్ళ ట్యాంకులు కట్టినా, వేల్పూర్లో కేసు కెనాలు దోగినా, వేల్పూర్లోనే నిప్పులవాగు దోగినా, అన్నీ వేల్పూరు నా ఇంట్లో ఆయన కట్టించినాడు. మొత్తం
ఊర్లో ఇళ్ళల్లో ఆయన కట్టించినాడు. ఏల్పూర్లో చూసుకోపో చాలు అన్నాడు కదా. నేనేమన్నా రానేనంత పోదాం స్వామి, ఏల్పూర్ నుంచి మొదలు పెడదాము, నువ్వు ఎన్ని చేసావు నియోజకవర్గం అంతా తిరుగుదాము, నేను ఎన్నిసార్లు గతంలో పిలిచిన రావడంలా, ఒకసారి గౌరవంగా నీ ఇంటికే వచ్చి ఆహ్వానిస్తా అని చెప్పాను. నువ్వు బొచ్చు వీక్కో అన్నాడు. బొచ్చు పీక నీకు కానీ ఏమైనా ఉంటే కదా పీక నీకే అన్న, అంత తప్ప నేను పీకుతానులే ఏమైనా ఉంటే కదా పీక నీకే అన్న. అభివృద్ధి గురించి ఏం చెప్పినా మళ్ళా నీ నెత్తి మీద ఎన్ని ఇంటికలు ఉన్నాయో ఎంచొచ్చు అని చెప్పిన. ఏంది ఎంచొచ్చు మనం, అది ఆయన చేసిన అభివృద్ధి. నా నెత్తి మీద ఎంచలేవు అని చెప్పిన, అది నేను చేసిన అభివృద్ధి. తేడా అర్థమవుతుందా? ఇది తప్ప నేను పీకుతాను లేదే, అది వాయిస్ కరెక్ట్గా ఉండాలి కదా. సుపరిపాలన తొలి అడుగులో ఎంపీ ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ నడుస్తుందా అంటే? నాకేం గ్యాప్ లేదు. ఏం గ్యాప్ ఉంది? ఇది మా పార్టీకి మా కుటుంబానికి, కుటుంబం పార్టీ అంటే కుటుంబం, మాకు ఉంటాయి సమస్యలు ఉన్నంత మాత్రాన ప్రతిదీ మేమేం పబ్లిక్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే సాల్వ్ అయితే ఆటోమేటిక్గా, దాంట్లో వల్ల ఏం ఇబ్బంది లేదు. ఎందుకోసం అండి మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి రాళ్ళ దాడి చేశారని, మొత్తం మీ వర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళి గొడవ చేశారని? నేనేం చెప్తున్నా మళ్ళీ, ఇది మా పార్టీ వ్యవహారం. ఇది నువ్వు పబ్లిక్కి సంబంధించినది ఏదైనా ఉంటే అడుగు, ప్రతిపక్షాలకు సంబంధించిన అడుగు చెప్తా. ఇది నా ఇంట్లో వ్యవహారము. మాకు 100 లక్షలు ఉంటాయి, మేమే సాల్వ్ చేసుకుంటామని చెప్తున్నాను కదా. అది అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. పోటీగా మిమ్మల్ని విమర్శించే వాళ్ళని కానీ, లేకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి వైరుధ్యాలని ఏం చెప్పదలుచున్నాం? విమర్శలు చేసేదాన్ని మేము ఎప్పుడు తప్పు పట్టాం. నువ్వు సద్విమర్శలు చేస్తే చక్కగా తీసుకుంటాం, దానిను ఆ లోటుపాట్లను సరిదిద్దుకుంటాం. అంతేగాని లేనివి ఉన్నట్టు కల్పించి అభూతాలు చెప్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాం. రమ్మని చెప్తున్నా, చూద్దామని చెప్తున్నా, ఏం చేసామని చెప్పి. నేను 150 కోట్లు చేశానని తెచ్చామని చెప్తున్నా కదా, అన్నీ ఇస్తాను మీకు. ఇప్పుడు మీరే పోయి విజిట్ చేయండి, ఇప్పుడు పోండి సిద్ధాపురం పని జరుగుతుందో చూడిపోండి. రేపు వాటర్ వస్తే వెలుగోడు నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయాలా, మళ్ళీ 5 సంవత్సరాల్లో దాన్ని ఏమన్నా ముట్టినారా? రా, ఇప్పుడు పని జరుగుతుంది, పోయి చూడాలని చెప్తున్నా. మీకు కూడా పోయి రాపోండి, వెహికల్ ఏర్పాటు చేస్తా, పోయి రాపోండి. అప్రోచ్ కెనాల్ వెలుగోడు నుంచి యాక్చువల్గా అది 5.5 టీఎంసీ ఉంటేనే మనం తీసుకోవచ్చు నీళ్ళు. అట్లాంటిది ఇప్పుడు 8 టీఎంసీలు ఉంటే కానీ తీసుకోలేని పరిస్థితికి వస్తున్నాం. గతంలో నేనే స్టార్ట్ చేసాం, మేమే మా ప్రభుత్వంలోనే మేమే క్లోజ్ చేసినాం. కానీ అక్కడక్కడ కొన్ని చిన్న పనులు మిగిలిపోయినాయి. అప్పుడు టైం సరిపోలే, మాకు తక్కువ టైం ఉంది, ఎలక్షన్లు వచ్చేసినాయి, పిల్ల కాలువలు ఉన్నాయి పెండింగు, ఇంకా అడిషనల్ ఆయకట్టు ఒక 5,000 ఎకరాలు ఉంది 5 గ్రామాలకు. సో ఇవన్నీ టెండర్ల దశకు వచ్చి ఆగిపోయినాయి. వాళ్ళ ప్రభుత్వంలో చేస్తామని చెప్పిన పెదవంశులు వీళ్ళు, మళ్ళా మీకు కూడా తెలుసు బాగా. ఇప్పుడు చేపిస్తున్నాం. సో వాటర్ రావాలి. ఇప్పుడు అప్రోచ్ కెనాల్ దగ్గర నుంచే స్టార్ట్ చేసినాం. సో ఎంటైర్ ఇప్పుడు అదైతే ఉందో దగ్గర 9 కిలోమీటర్లు ఉంది. దానికి అప్రోచ్ రోడ్డు సరిగ్గా లేదు, మధ్య మధ్యన కల్వర్ట్స్ కావాలా. వర్షాకాలంలో వర్షం పడితే స్టేజ్ 1 స్టేజ్ 2 పంపుల దగ్గర పోయే పరిస్థితి లేదు. కేబుల్ ఎక్కడైనా పాడైతే దాన్ని రిపేర్ చేసుకుని పోయే పరిస్థితి లేదు. సో ఇప్పుడు అవి కూడా స్టార్ట్, ఒక వర్క్లో 5 కోట్ల రూపాయలతో మళ్ళీ అడిషనల్ నేను చెప్పేది ఇప్పుడు శాంక్షన్ అయింది, మళ్ళీ దాన్ని టెండర్ పిలుస్తారు. సో ఇవన్నీ రికార్డెడ్ ఫీల్డ్ మీద ఉన్నాయి, ఎగ్జిక్యూషన్ అవుతున్నాయి అక్కడ. నీకేమి వాళ్ళ మాదిరి ఒక పేపర్ తెచ్చి జీవో వచ్చింది చూడు కాదు, అవి కాదు మావి ఎగ్జిక్యూషన్. అవి జరుగుతూ ఉన్నాయి. మీరు కావాలంటే మీరే వెళ్ళండి, చూడండి, తెలుస్తుంది. అంతేగాని వాళ్ళ లెక్క తప్పుడు కూతలు చెప్తే కదా, ఒక టీవీ పెట్టుకున్నారు, ఒక పేపర్ పెట్టుకున్నారు, అవునా? అది పాంప్లెట్లు అవి, ఏం చెప్తే అవి తప్ప. ఇప్పుడు నేను ఇన్నిసార్లు అడుగుతా ఉన్నా కదా, పోదాం రా అంటున్నావు, ఎందుకు రాకున్నాడు? ఒక్కసారి అడిగారా మీరు? అడిగారా? ఏం చేసావు నువ్వు అంటున్నాడు. ఆ సంవత్సరంలో రా చూపిస్తా అంటున్నా. నువ్వు అడిగినావా ఎప్పుడన్నా పోయి? మీరు వెహికల్ పెట్టి రా అనేసి ఏమైనా ఆహ్వానించారా? ఎవరైనా అదే చెప్తున్నాను, రావడం లేదు. నిన్న మన మీ మీడియాలో చెప్పింది అదే. డేట్ ఫిక్స్ చేసుకోండి ఎప్పుడు ఒకసారి. నేనే గౌరవంగా ఇంటికి పోయి పిలుద్దామని నిన్నే చెప్పిన. ఇంకా కార్యక్రమం పెడతా ఎప్పుడు ఒకసారి. కొంచెం ఇవి కూడా కొన్ని పూర్తిగానే అక్కడక్కడ పనులు జరుగుతున్నాయి, అవునా? మళ్ళీ సాక్ష్యాలు పెట్టుకుంటే ఇది నేనే చేసిన అంటాడు ఒళ్ళ తప్పితే. దానికి ఇప్పుడు సాక్ష్యాలు డేట్లు సహా పెట్టుకున్నా, అవునా? లేకపోతే మీ మీడియా వాళ్ళు ఎవరో ఒకరు వచ్చిటారా, డేటు పలానా రోజు ఉండాలి కదా. లేకపోతే ఇప్పుడు చేసేటివి కూడా అవి నేనే చేసిన అంటాడు. ఇప్పుడు చేసేటివి కూడా అప్పుడే చేసేసినా అయిపోయింది, చూడు నీళ్ళు ఎట్ట వాడుతానో బ్రహ్మాండంగా అని చెప్తాడు. అటువంటి దరిద్రులు వీళ్ళు. సో వాళ్ళకి ఏం చెప్తావా, నోరు ఉందని ఎట్టని మాడతారు. ప్రజలు పాపం పిచ్చోళ్ళని చేస్తారు, అమాయకులు నమ్ముతారు. ధనాహంకారం ఉంది, డబ్బులు అడ్డంగా సంపాదించినట్టు ఉన్నాయి. పేదవాడు ఉంటాడు, ఆశపడతాడు పాపం ఆ రోజు. ఇది తప్ప అవునే శాశ్వతమైన పరిష్కారాలు చూద్దాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెడదామనే ఆలోచనలు లేవు వాళ్ళకు. ఇది మేము చేస్తుంది.
ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా 2047 అని విజన్ తీసుకున్నాడు. అవునా? గతంలో 95లో 2020 అంటే ఏమన్నారు చంద్రబాబును? 420 అన్నారు కదా. ఇప్పుడు వాట్ ఈజ్ నౌ? ఈరోజు ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, ఏంటి వాట్ ఈజ్ నౌ? ఎవరు 420లో? అభివృద్ధి కళ్ళారా కనిపిస్తుంది. ఈ అరిసెనాయల పిల్లలు కూడా చదువుకుంటున్నారు, పోయి ఉద్యోగాలు చేస్తున్నారు. అవునా? అదే ఐటీలో ఎవడైతే పొద్దున్న లేసి మాట్లాడతాడో మమ్మల్ని విమర్శిస్తాడో వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యులు కూడా పోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చా? ఆ ప్రాజెక్ట్స్ ఆ కంపెనీలు రాకుంటే వీళ్ళల్లో ఎట బతుకుతున్నారు? ఆడ తిక్క కుత్తలు కూర్చుంటారు, వాళ్ళు ఏదైనా కళలు కంటారు తిక్కనాయలు పాపం, మళ్ళీ మేము వస్తామని చెప్పేసి. ఇంకా ఏమి మొదట్లో ఉన్నాము. ఈ మొదట్లోనే మా పర్ఫార్మెన్స్ మేమే చెక్ చేసుకుంటున్నాం. ఏంటి మేమే నువ్వేమి ఎవడే నాకేమి ఇవ్వాల్సి పని నేనే చెక్ చేసుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి గారు మాకు ఇది ఇచ్చిన గైడ్లైన్స్ అదే. మీరు వెళ్ళండి, తిరగండి, మీ పర్ఫార్మెన్స్ ఏందో మీరే తెలుసుకోండి అని ఇంటింటికి తిప్పుతున్నాడు. మీ ముఖ్యమంత్రి మీతో అంటే ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ మొదటిసారిగా మాట్లాడిన 4 ఎమ్మెల్యేలు మీరు ఉన్నారని చెప్పారు. అసలు ఏం జరిగిందంటే ఉంటాం, ఇది రొటీన్గా జరిగేది ఏముంది? కాన్సెన్సీ రిపోర్ట్స్ ఖచ్చితంగా ఇస్తాడు. ఇది ఏ పార్టీలో జరుగుతుంది, మా పార్టీలో ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే బాధ్యత ఆయనకు ఒక నాయకుడిగా. అవునా? ఎమ్మెల్యేలు మంత్రులు ఎట్లా వాళ్ళ పనితనం ఉంది, పని విధానం ఉంది. ఒకవేళ మంచి ఉంటే మంచిగానే చెప్తాడు, లేదంటే మార్చుకోమని చెప్తాడు. తప్పే ఉందంటే పని చేయలేదు, బాగా క్లాస్ బీకారని ఒక ప్రచారం జరుగుతుంది. నాకు తెలుసు, నాకేం క్లాస్ పడలే. పడింటే పడిందనే చెప్తా. నా సంగతి మీకు బాగా తెలుసు. అయ్యా మా సీఎం వేసినాడా, ఈరోజు వాంచినాడు, తప్పు చేసినా చెప్తా. చేయనప్పుడు ఎందుకు వాంచుతాడు? ఎందుకు జరుగుతుంది అంటే మా ముఖ్యమంత్రి మమ్మల్ని అంటే వీళ్ళకేం నొప్పి మీకేం నొప్పి నాకు అర్థం కావాలా? ఏమేంట్రా? ఇప్పుడు మాకు ఆయన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇప్పుడు కుటుంబంలో తండ్రి ఉంటాడు, పిల్లలు ఉంటారు. అవునా? తప్పులు చేసి సర్దిద్దేది ఎవరు బాధ్యత? తల్లిదండ్రులది. సో దానికి పక్కింటోడు వచ్చి ఈయన మీద ఏడ్చింది, వాంది బొంగు పెత్తనం ఆ ఇంట్లో. చెప్పు ఏం సంబంధం అది? వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ పిల్లలను చూసుకుంటారు, అంతేగాని పక్కింటోనికి ఏం పనింది వింటున్నా. సో ఇదంతే. ఒకవేళ మేము ఏదైనా పొరపాటు చేసింటే మా నాయకుడు మాకు చెప్తాడు, పొరపాటు చేయలేకుంటే ఇంకా కొంచెం బెటర్గా నువ్వు తయారు చేసుకొని చెప్తాడు. దాంట్లో ఏం తప్పు ఉంది? అంతేగాని మాకేం అక్షింతలు పడేది తప్పులు మేమేం చేయలేడా? అది ఆయనకు బాగా తెలుసు. ఈరోజు కొత్తగా రాజకీయం చేస్తున్నామా? పార్టీ విధానం, సిద్ధాంతం ఏంటి, నాయకత్వం ఏమిస్తుంది, తూచా తప్పకుండా ఫాలో అయ్యి పనులు చేస్తాం మేము ఇక్కడ. అవునా? ఈరోజు కూడా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం కూడా స్టేట్ టాప్ 10లో ఉన్నాం. ఎన్ని హౌసెస్ తిరిగినాం గతంలో, సభ్యత్వం కానీ ఇంకోటిగా. సో ప్రజల కోసం పనిచేయడానికి ఉన్నాం మా పార్టీ. మేము వాళ్ళ మాదిరి బేకారణాల మీద వ్యాపారాలు చేసుకొని పదవులు అడ్డం పెట్టుకొని అడ్డంగా సంపాదించేది కాదు. అవునా? ఇక్కడ మేము సర్వీస్ చేయడానికి ఉన్నాం, వాళ్ళ మాదిరి కాదు. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే నిన్న జరిగినటువంటి గొడవ మా కుటుంబ సమస్య, కుటుంబ కలహాలు వస్తాయి, మేము కూర్చొని మాట్లాడుకుంటాం, అవి సర్దుమరుగుతాయి. అయితే విమర్శకులు కూడా చెప్తున్నాము, అభివృద్ధి సంక్షేమం పేరుతో మా ప్రభుత్వం పనిచేస్తుంది, అలాంటి విమర్శలు చేసే వాళ్ళు ఆలోచించి మాట్లాడాలని చెప్పేట పరిస్థితి. వీడియో చంద్రశేఖర్ చూసినట్టు కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.